ఇంట్లో ఒక్కరు అనారోగ్యం బారిన పడిన వారుంటే ఆ ఇంట్లో వాళ్లందరూ ఆందోళన చెందుతుంటారు. జబ్బున పడిన మనిషికి ఇవ్వాల్సిన భరోసా, సమస్యను నివారించే ఉపాయాలు, సరైన సమయంలో రోగ నిర్ధారణ ఆవశ్యకత, తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు వీటన్నిటి పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల భరోసాగా ఉండవచ్చు. ఏడాది పేషెంట్ సేఫ్టీ డే థీమ్ రోగ నిర్ధారణ ప్రాముఖ్యతను తెలియచేయడం. ప్రపంచంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే రోగ నిర్ధారణ అవకాశాలు మెరుగుపరచడం, పరిష్కరించడంలో ఆగ్నేయాసియా వెనుకంజలో ఉందని WHO రీజనల్ డైరెక్టర్ సైమా వజీద్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ పేషెంట్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ 2021-2030 అమలును అంచనా వేయడానికి గ్లోబల్ మెంబర్ స్టేట్ సర్వేలో కేవలం 47% దేశాలు మాత్రమే రోగ నిర్ధారణ బాధ్యతలను తీసుకుంటున్నాయని తెలిసిందే. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో నిర్వహించిన సమావేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 17న ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డేని ప్రారంభించింది. రోగి భద్రత ప్రాముఖ్యతను ఈ స్పెషల్ డే గుర్తు చేస్తుంది. ఆరోగ్య సంరక్షణలో భాగంగా రోగి భద్రత ప్రాముఖ్యతను గురించి అవగాహన పెంచడమే ఈ సేఫ్టీ డే లక్ష్యం. ఇందులో రోగులతో పాటు వారి కుటుంబాలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, నాయకులు, సమాజంలో అందరూ బాధ్యతగా తీసుకోవాలని WHO పిలుపునిచ్చింది. అంతేకాదు NGOల నుంచి నిపుణులు, రోగులు లేదా వారి కుటుంబీకులు ప్రతినిధులను ఒకచోట చేర్చి వివిధ వ్యాధుల నిర్వహణలో రోగ నిర్ధారణ ప్రాముఖ్యతను చర్చించాలని సూచించింది. ఇక అత్యవసర సేవలు అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. అత్యవసర సేవలను అందించడం ద్వారా దేశంలో 50% పైగా మరణాలు, 40% పైగా రోగాల భారాన్ని తగ్గించిన వారవుతారని ఎయిమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఆరోగ్య భారతం మనందరి సమిష్టి బాధ్యతని తెలియజేసింది. మేమిప్పుడు 600 మంది మృత్యుముఖంలో ఉన్న పేషెంట్స్ కు స్వచ్ఛంద సేవలు అందిస్తున్నాం. కొంతమంది హాస్పిటల్లో ఉండి సేవలు పొందుతున్నారు. రోగులకిచ్చే సేవ సంరక్షణ భరోసాతో కూడుకున్నదైతే వారు అంతే ప్రశాంతంగానే ఉండగలుగుతారు. మరికొందరు వారి కుటుంబ సభ్యుల మధ్యనే ఉంటున్నారు. ఇలాంటప్పుడు ఆందోళన తగ్గించుకోవడంతో పాటు రోగికి కావాల్సిన ప్రశాంత వాతావరణం, వాడవలసిన మందులు వంటి వాటిపై అవగాహన కల్పించాలి. చెప్పిన సూచనలను పాటిస్తూ ఉండటం వల్ల ఆ పేషెంట్స్ కూడా భద్రతను ఫీల్ అవుతారు. అది వారి ఆయుష్ను పెంచుతుంది. వీటితో పాటు వంశపారపర్యంగా వచ్చే జబ్బులకు, అంటువ్యాధులకు ముందస్తుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కుటుంబ సభ్యులకు చెప్పాలి. కౌన్సిలింగ్ ఇవ్వాలి. రొమ్ము క్యాన్సర్ తో ఇటీవల ఒక ఆమె చనిపోయింది. ఆమె కూతురికి 22 ఏళ్లు. పెళ్లైంది. కానీ ఆమె భర్త ఆ అమ్మాయికి కూడా తల్లికి మాదిరి క్యాన్సర్ వస్తుందనే అనుమానంతో ఆమెను వదిలేశాడు. దీంతో ఇద్దరికి కౌన్సిలింగ్ చేశారు. కొన్ని మందులు, జాగ్రత్తలు చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆరోగ్యంగా భరోసాతో కూడిన జీవనం గడుపుతుంది. వ్యాధి మొదటి దశలోనే గుర్తిస్తే నివారణ సులభం అవుతుంది. అది ఆ పేషెంట్ నే కాదు, వారి కుటుంబాన్ని కూడా కాపాడిన సందర్భాలు ఉన్నాయి. ముందస్తుగా చేయించుకోవాల్సిన వ్యాక్సినేషన్లు, వాడాల్సిన మందులు, జాగ్రత్తల గురించి వివరించాలి. దీర్ఘకాలిక జబ్బులు, పేషెంట్స్ ను చూసుకోవాల్సిన విధానం గురించి తెలుసుకునే వారికి తగిన అవగాహన కల్పించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇక రోగులకు తమ స్పర్శ ద్వారా భరోసాని కల్పిస్తుంది. ప్రధానంగా క్యాన్సర్ రోగులకు సాంత్వన కలిగిస్తున్నారు ఇక్కడ నిపుణులు, స్వచ్ఛంద సేవకులు. వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే సందర్భంగా వివరాలు ఎంతో మంది రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఊరట కలిగిస్తున్నాయి.